అడిగాడు. నన్ను పక్కన పడుకోమని అడిగాడు తెలుసా ఒకసారి. అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర కూడా నాతో ఎదవేసి వేసేవాడు తేజగాడు. అంటే చిన్నపిల్లలు అప్పుడు పట్టుకోవడం, లాగడం, పీకడం. ఓకే ఓకే. ఆడు మొన్న ఫోన్ చేసినప్పుడు రమాకాంత్ గారు అడిగాడు, చిన్నప్పుడు కూడా నీతో ఇంతే ఇలాగే బిహేవ్ చేశాడు. వాడు నాతోనే కదా ఏ అమ్మతో అలాగే బిహేవ్ చేసేవాడు, చిన్నపడే కదా ఏదో సరదాగా అనుకుంటా. కానీ మనం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం ఆలోచిస్తే అప్పుడు మాకు చిన్నోడు కదా ఇటు తేజగాడు, మేమంటే కొంచెం పెద్ద. ఆడుకో డైలాగ్ కొట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు మొహం గుర్తొచ్చింది కదా, అందుకే ఏమన్నాను ఆ టైప్ తేడా అన్నమాట. చెప్పలేండి, ఏం చెప్పుకుంటాను చెప్పు చెప్పుకుంటే ఏమవుద్ది అంటే పరుగు పోద్ది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం, దాంతో పాటు నా జీవితం కూడా నాశనం. నాకు 2 పిల్లలు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తరెత్తుకోవాలా? వాళ్ళు ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి, నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా? ఇప్పుడు నువ్వనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పేసా నాకు నష్టమేం లేదు. మా ఆయనకి విషయం చెప్పి నాకు నష్టం లేదు, ఎందుకంటే నేనంటే మా ఆయనకి తెలుసు. అవును, నా మీద ఒక ఎవరైనా నిందేసినా కూడా నా మొగుడు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాని అలాంటి దాని నీ తమ్ముడు ఇది అవసరం లేదా అని అన్నాను కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి దాను, నా క్యారెక్టర్ అనేది, నేను ఎవరితో ఎంత క్లోజ్గా ఉంటానో, ఎంత లిమిట్స్, నేను ఎంత క్లోజ్గా ఉన్నా నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి. నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు కదా? సరేలే, చిచ్చి నమ్మడం కాదురా, నాకే ఏమి లేదు, నువ్వు చెప్తావని కాదు, ఈ విషయం బయటికి రాకూడదు. వచ్చిన కిరణ్ ప్రామిస్ రాదు, చెప్పు. మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చెవులు ఉంటాయి కదా, అందుకు అంటున్నాను. అన్ని గోడలకి కళ్ళేసాను కానీ మ్యాటర్ చెప్పు. తేజగాడు నన్ను పక్కన పడుకోమని అడిగాడు తెలుసా ఒకసారి. కిరణ్ నిజం, ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడు కిరణ్? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎవరి పెళ్లికి వెళ్ళినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. తేజ పెళ్లికి వచ్చినప్పుడా? ఆడి పెళ్లికి వెళ్ళి ఇంట్లో ఉన్నాను కదా. నాకు సరిగ్గా చెప్పే అర్థం కావట్లేదు. వాడి పెళ్లికి 3 రోజులు ముందు వెళ్ళానా, అప్పుడు ఓకే. అదే నాకు నా కొడుకున్నాడు, నా కొడుకు నేను ఉన్నాం. ఓకే. ఎప్పుడు రంగబాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడా? రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. అది అక్కడ వదిలింది కదా, ఇక్కడ